దేవుని వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. దేవుని వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. యేసు ప్రభు కొండ మీది ప్రసంగములో పలికిన మొదటి మాట యేసు ప్రభు కొండ మీద పలికిన మొదటి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము ఎవరిది అంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యము. దీనత్వం కలిగి మనము బ్రతకాలి. ఆత్మలో దీనత్వం కలిగి మనం బ్రతికితే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవచ్చు. పరలోక రాజ్యం మనం చేరాలి అనంటే ఆత్మలో మనము దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మలో తగ్గింపు కలిగి ఉండాలి. ఆత్మను అనుసరించి మనము నడుచుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులైతారు. ఆత్మలో దీనులైన వారు ఎప్పుడైనా ధన్యులు, దీవించబడతారు, దరిద్రులు కారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులైతారు. ఆ ధన్యులు కాకుండా పరలోక రాజ్యమును కూడా స్వతంత్రించుకుంటారు. చూడండి, కాబట్టి ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని దీవెనలు, ఎన్నెన్ని మేలులు మనకు వస్తాయో కొన్ని మాటలు మనము చదువుకుందాము. ఆ కీర్తనలు 147:6 చదవండి. కీర్తనలు 147:6. కీర్తనలు 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరిని లేవనెత్తే దేవుడు చెప్పండి? మనము దీనత్వము గురించి నేర్చుకుంటాం. మనం ఎంత దీనంగా మనము తగ్గించుకొని ఉంటే అంత దేవుని దీవెనలు. మొదటి దీవెన ఏంటిదంటే పరలోక రాజ్యము వారిదే. దీనత్వం కలిగి ఉంటే, తగ్గించుకుంటే, ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే, తగ్గించుకుంటే మన ముల్లే, మన సొమ్ము ఏం పోదు, మనం ఏం నష్టపోము, మనకేం కష్టము కాదు. దీనత్వము కలిగి ఉండాలి. ఆ దీనత్వము కలిగి ఉంటే 6లో అంటాడు, ఏమంటాడు? యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఆయన లేవనెత్తే ఎవరిని లేవనెత్తుతున్నాడు? దీనులను లేవనెత్తుతాడు. కృంగినప్పుడు, బాధలో, శ్రమలో ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేనిపోని నిందలు మన మీదకి వచ్చినప్పుడు మన దీనత్వమే మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. ఎవ్వరు లేవనెత్తని అవసరం లేదు. మనం దీనత్వం కలిగి ఉంటే మన దీన దశను దేవుడు చూస్తాడు. మన దీనత్వాన్ని దేవుడు చూసి మనల్ని లేవనెత్తుతాడు. మనం ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని డబ్బులు తగిలేసి, ఎంత ధనం హెచ్చించినా కూడా మనం లేవనెత్తబడం. కానీ జస్ట్ ఒక దీనత్వము కలిగి తగ్గించుకుంటే ప్రభు మనల్ని లేవనెత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా దీనులను లేవనెత్తువాడు. అందరూ అంటారా? దీనులను లేవనెత్తువాడు. లేవనెత్తాలి అంటే నేను బొందలో పడ్డా, ఇరుకులో పడ్డా, ఇబ్బందులలో ఉన్నా, శ్రమలో ఉన్నా, సమస్యలలో ఉన్నా అని ఎవ్వడికి చెప్పినా కూడా ఎవ్వడు లేవనెత్తడు. అయితే మన దీనత్వమే మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. మంచి మాట మనకు దొరికింది కదా. మంచి మాట దొరికిందా లేదా? దొరికిందన్న వాళ్ళు స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. చూడండి, ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యమే మీకు ఇస్తాడు. ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే డబ్బులతో కొనేది కాదు పరలోక రాజ్యము. భూములు పెట్టి కొనేది కాదు పరలోక రాజ్యము. ఆత్మలో దీనత్వము కలిగి ఉంటే, తగ్గించుకుంటే పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు. ఇక్కడ నువ్వు పడిపోయినావా, లేవనెత్తివాడు ఎవడు లేడా? నిన్ను బలపరిచేవారు ఎవరు లేరా? నేను ధైర్యపరిచేవారు ఎవరు లేరా? రోగంతో మూలుగుతుంటే, ఆర్థిక ఇబ్బందులతో అవుతుంటే, ఎన్నో సమస్యల చేత, చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతుంటే ఎవడు లేవనెత్తే వాళ్ళు లేడా? కానీ ఒక ఆయన, ఈ సృష్టిని సృష్టించిన ఆయన, నిన్ను నన్ను తయారు చేసిన ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను లేవనెత్తాలంటే నువ్వు దీన దశలోనికి రావాలంటున్నాడు.
హల్లెలూయా. మనం లేవనెత్తబడాలి అని అంటే మనకున్న ఒక్కటే ఆప్షన్, ఇంకా వేరే ఆప్షను లేదు, వేరే దారి లేదు. మనం లేవనెత్తబడాలంటే ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటంటే దీన దశకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని దీనులముగా దేవుని అడిగితే మన లేవనెత్తుతాడు. జనాలు పరిశాన్ అవుతారు, జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు, జనాలు ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప ఊబి నుండి, ఇంత గొప్ప సమస్య నుండి, ఇంత ఇబ్బంది నుంచి మీరు ఎట్లా పైకి వచ్చారని అడిగే స్థితిలోనికి మనం వస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. నేలను పడిపోయే వాళ్ళంతా ఎవరండి? భక్తి లేకపోవడం, కూల్చివేయబడడం, పడిపోవడం, లేవలేని స్థితిలో ఉండడం భక్తిహీనత. మనకు భక్తి ఉండాలి. ఏముండాలండి? భక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలి, దీనత్వము కలిగి ఉండాలి. మనల్ని ఎవ్వరు చేయలేరు, మనల్ని ఎవ్వరు పడగొట్టలేరు. దేవుడు లేవనెత్తితే ఎవ్వరు పడగొట్టలేరు. కాబట్టి మనం దీన స్థితిలోనికి, దేవుని పాదాల చెంతకు మనల్ని మనం తగ్గించుకొని దీన స్థితిలోనికి వెళ్ళాలి. ఆయనే లేవనెత్తువాడు. హల్లెలూయా. అదే కీర్తన 22:26 చదవండి. కీర్తనలు 22:26. దీనులకు ఎన్నెన్ని ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నాయో అక్కడ చెప్తాడు. 22:26 చదవండి. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. హల్లెలూయా. ఉన్నోనికి ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు, కానీ దీనులకు మాత్రం భోజనం చేయగానే తృప్తి అనిపిస్తుందట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు చూడండి, తృప్తినిచ్చే దేవుడు. భోజనం చేస్తే తృప్తి ఉండాలా వద్దా? భోజనం చేస్తే చాలామందికి అరగకున్నా తింటా అంటారు, మళ్ళీ లేనిపోని బాధలు తెచ్చుకుంటా ఉంటారు. కానీ దీనులకు మాత్రం ఒక ఆప్షన్ ఉన్నది, దీనులకు ఒక దీవెన ఉన్నది, ఒక ఆశీర్వాదకరమైన మాట ఉన్నది. ఏంటంటే దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. ఏం పొందుతారండి? తృప్తి పొందుతారు. దేవుడు అరిగిస్తాడు దీనులకు. దేవుడు భోజనం అరగకపోతే ఏమైతే చెప్పండి? డాక్టర్ల చుట్టూ తిరుగుతూ అంటారు కదా, భోజనం అరుగుతలేదయ్యా. ఏంటంటే భోజనం అరుగుతలేదు అని అంటే వాడు కడుపులో అనుకుంటా అంటాడు, ఇరుగా తిని భోజనం అరుగుతలేదని నా దగ్గరికి వచ్చుడు ఎందుకు అనుకుంటాడు డాక్టర్. కాబట్టి భోజనం అరగాలంటే ఒక మందు ఉన్నది ఇక్కడ. ఏం మందు అది? ఏమన్నా చెప్పుకో, మాకైతే తెలియదు అనుకుంటాను. భోజనం చేసింది అరగాలంటే ఏం చేయాలి? దీనత్వం కలిగి, ప్రభువా నేను భోజనం చేస్తున్నా, నాకు అరిగేటట్టు సహాయం చేయి. ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా అని తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం చేసిన అరిగేటట్టు చేస్తాడు దేవుడు. ఎవరికి? దీనులకు. దీనులని మర్చిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దీనులను భోజనం చేసిన అరిగేటట్టు చేస్తాడు. అది శరీరానికి ఇమిడేటట్టు చేస్తాడు, శరీరానికి పడేటట్టు చేస్తాడు. చూడండి, దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దేవుని వెతికే వారంతా ఏం చేస్తారు? ఆయనను స్తుతిస్తారు. మీ హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారు. మీరు తగ్గింపులో, దీన స్థితిలో, దీనత్వములో ఎన్ని దీవెనలు ఉన్నాయంటే భోజనం చేస్తే అరుగుతుంది, మీ హృదయాలు తెప్పరిల్లుతాయి, మీ హృదయాలు బలం పొందుతాయి, మీ హృదయాలు శక్తి పొందుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యము, తర్వాత దీనత్వం కలిగి ఉంటే ఏముంటుందండి? దీనులను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. దీనులకు భోజనం చేస్తే అరుగుతుంది, వాళ్ళ హృదయాలు తెప్పరిల్లుతాయి. దాని అర్థం ఏంటంటే బలం పొందుతాయి, హుషారైతాయి. హృదయాలు హుషారు కావాలి అనంటే మనం దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వంలో చాలా దీవెనలు ఉన్నాయి. చూడండి, అదే కీర్తన 25:9 చదవండి.
25:9. న్యాయ విధులను బట్టి ఆ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. స్తోత్రం. 2 చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. అందరం చెప్దాము, దీనులను నడిపించును. ఏం చేస్తాడు ఆయన? నడిపిస్తాడు. నేనున్నా అని దగ్గరుండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దీనత్వము కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనం దీనత్వము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ పైకి మాత్రం కాదు, పైకి ఏదో నటనగా కాదు, పైకి ముఖ కవలికలు కాదు, అంతరంగములో దీనత్వము దేవునికి కనిపించాలి. ఒక మాట చెప్పనా, ఎస్తేరు రాణి ఉన్నది, మనందరికీ తెలుసు కదా. ఎక్కడనో యూదురాలు, వెలివేయబడిన వారు, బానిసలు. అహశ్వేరోషు రాజు, ఆయనను ఒక రాజు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎంతోమంది యవ్వన కన్యకలను అందరిని తయారు చేసి అక్కడ నిలబెట్టినప్పుడు ఆమెలో అందము చూడలేదు, కానీ అహశ్వేరోషు రాజు ఆమె దీనత్వాన్ని చూశాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏం చూశాడంట? దీనత్వం కలిగి ఉంటే ఎస్తేరు ఎక్కడున్నది? ఆమె ఎవరంటే పెద్ద ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు. ఆమె పరిస్థితి ఘోరంగా ఉన్నది. వాళ్ళ బంధువు పెంచుతాడు ఆయనను. చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుండే. అయితే రాజుకు ఒక రాణి కావాలట అన్నప్పుడు, ఆ రోజులలో రాజుకు రాణి కావాలంటే చాలామంది కన్యకలను సెలెక్ట్ చేసి, మంచిగా ఉన్న కన్యకలను అందరిని సెలెక్ట్ చేసి కొన్ని రోజులు భోజనం పెట్టి మంచిగా తయారైన తర్వాత వాళ్ళను లైన్గా నిలబెడితే ఆ రాజు పలానా ఆమె నాకు రాణిగా ఉంటుందంటే వీళ్ళందరూ కొట్టుడు పోయేది. ఆ రోజులలో ఈమె కూడా ఆ సెలక్షన్ కొరకు పోయింది. కానీ దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది, ఆమె అందము చూసి కాదు, కానీ ఆమె దీనత్వం చూసి రాజు కోరుకున్నాడట. చూడండి, మన అందము చూసి కాదు, మన సౌందర్యం చూసి కాదు, మన డబ్బు చూసి కాదు, ఈ లోకము అందము చూసి, సౌందర్యం చూసి, డబ్బు చూసి ప్రేమిస్తారు, బలగాన్ని చూసి ప్రేమిస్తారు, కండలు చూసి ప్రేమిస్తారు. కానీ యేసయ్య మనలో దీనత్వాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? హల్లెలూయా. దేవుని దగ్గర సెలెక్ట్ కావడానికి మనం ఏమిచ్చినా కూడా, మనం ఇచ్చేది ఏందండి? అన్నీ ఆయనయే కదా. కానీ ప్రభు ఒకటి కోరుకుంటున్నాడు. ఆయన కోరిక ఏంటంటే నా బిడ్డలు దీనత్వము కలిగి ఉండాలని. దీనత్వము కలిగి ఉంటే ఏమొస్తుంది? పరలోక రాజ్యము వస్తుంది. దీనత్వం కలిగి ఉంటే నువ్వు కుంగి ఉన్నావా, నేను లేవనెత్తుతా అంటున్నాడు. దీనత్వం కలిగి ఉంటే భోజనం చేస్తున్నావా, అరిగేటట్టు చేస్తా, నీకు ఇమిడేటట్టు చేస్తా అంటున్నాడు. ఇంకా దీనత్వం కలిగి ఉంటే ఇంకేం దీవెన ఉన్నది చెప్పండి? న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. దీనులను నడిపిస్తా అంటాడు. దీనులను నడిపిస్తాడు. హల్లెలూయా. అందరు అంటారా మీ నోట, దీనులను నడిపించే దేవుడు. ఆయన నడిపిస్తాడండి. ఆయన నడక నేర్పుతాడు. ఆయనే చేయి బట్టి నడిపిస్తూ అంటాడు. ఆయనే నడిపిస్తే ఏ శత్రువు వచ్చినా ఆయన చూసుకుంటాడు, ఏ ఆటుపోట్లు వచ్చినా ఆయన చూసుకుంటాడు. నడిపించేది ఆయన. హల్లెలూయా. ఈ దీనులను నడిపిస్తాడు. తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరికి నేర్పుతాడు ఆయన? నువ్వు తిరుగుబాటు చేస్తే, వినకపోతే నేర్పడు ఆయన మార్గం. ఆయన మార్గాలు తెలుసుకోవాలంటే దీనత్వం కలిగి ఉండాలి, లోబడడం నేర్చుకోవాలి, ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి, ఆయన మార్గాలు నేర్చుకోవాలి, ఆయన మాటలు నేర్చుకోవాలి అనంటే కూడా దీనత్వం కలిగి ఉండాలి. ఆ గర్వము, ఆ అహంకారము, ఆ చెడు అంతా మనలో నుండి తొలగిపోయి దీనత్వంలోనికి రావాలి. అంతకన్నా గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఆహారం ఇస్తాడు, ఆయనే పరలోక రాజ్యం ఇస్తాడు, ఆయనే కృంగినప్పుడు లేవనెత్తుతాడు. ఇవన్నీ ఆయనే చేయాలి అనంటే మనం దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం కలిగి ఉండాలి. చూడండి, దీనులకు ఆయన ఏం చేస్తాడంట? నడిపిస్తాడు, తన మార్గమును దీనులకు నేర్పుతాడు. నేర్పించే దేవుడు. 37:11 చదవండి, కీర్తనలు 37:11.
ఆయన నేర్పించే దేవుడు. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు. గొప్ప భాగ్యము, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీనులు ఏం చేస్తారంట? ఈ భూమి మీద అధికారం ఇస్తాడు దేవుడు. ఈ భూమి మీద అధికారం కావాలంటే ఏం కావాలి మనకు? డబ్బు కావాలనా? బలగం కావాలనా? ఆస్తులు కావాలనా? ఈ భూమి మీద మనకు అధికారముగా, అధికారపూర్వకంగా, అధికారంతో మనం బ్రతకాలి అనంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అందరు చెప్పండి, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులకు పరలోక రాజ్యము. దీనులకు బాధస్తే, ఆపదస్తే లేవనెత్తే దేవుడు. దీనులు భోజనం చేసి ఎట్లా అరిగించుకోవాలి, ఎట్లా అరుగుతుందో అనే ఆలోచన వద్దు. దీనులు భోజనం చేస్తారు, తృప్తి పడతారు, అది అరిగించేటట్టు చేస్తాడు దేవుడు. ఆహారం తిని దీనులు తృప్తి పడతారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దీనులను నడిపించే దేవుడు. దీనులు బలహీనంగా ఉంటే లేవనెత్తే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దీనులను నడిపిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. దీనులకు ఏం చేస్తాడు? ఆయన నేర్పిస్తాడు. ప్రభువా, నీ నేర్చుకోవాలన్నదయ్యా, నీ మాటలు నాకు నేర్పయ్యా. హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రభువా, నేను నేర్పించడం కాదయ్యా, నీ మాటలు నాకు నేర్పించయ్యా అని కన్నీరు గార్చిన దినాలున్నాయి, ప్రార్థించిన దినాలున్నాయి. దేవుడు ఆలోచన ఇచ్చి పలాని మాటలు, మీరు నమ్మండి, ఒక మాట అస్సలు దొరకలేదు బైబిల్లో నాకు. ప్రభువా, నాకు ఆ మాట దొరికేటట్టు చేయి ప్రభువా అనంటే ఆ మాటకి ఇట్లా అనగానే దొరికింది. దేవుని ఆత్మ అట్లా నడిపించబడతాం మనం దీనంగా ప్రభువుని అడిగితే అది ఎంత పెద్ద సమస్య అయినా అది పారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దీనత్వము. ఏం కావాలండి? దీనత్వము, తగ్గించుకోవడం. ప్రభువా అని ఆయన పాదాల చెంత గడపడం, ప్రభువా అని ఆయన పాదాల చెంత కన్నీరు కార్వడం, కన్నీటితో అడగడం. ప్రభువా, నా సమస్యలున్నాయి, నేను బాధలో ఉన్నాను, లేకుంటే వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. ప్రభువా, నీవే నాకు పరిష్కారం, నీవే నన్ను లేవనెత్తాలి. కృంగినప్పుడు ఎవ్వరు నన్ను లేవనెత్తేవారు లేరు, సహాయం చేయి ప్రభువా అని ఆయనను అడిగితే తప్పకుండా ఏం చూస్తాడంటే నీ మాటలు కాదు, వల్లించుకునే మాటలు కాదు, గరం మాటలు అవసరం లేదు ఆయనకు. నువ్వేంటిదో అన్నీ ఆయనకు తెలుసు. కానీ మన దీనత్వమును చూసి ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా. లోబడే తత్వం చూసి ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ భూమిని స్వతంత్రించుకోవాలంటే డబ్బులు పెట్టిన అవసరం లేదు, ధనం ఇయ్యని అవసరం లేదు, ఎవరికో లంచం ఇయ్యని అవసరం లేదు. జస్ట్ దీనత్వం కలిగి ఉంటే ఈ భూమిని ఏలేటట్టు చేస్తాడు ప్రభు. గొప్ప అధికారం ఇస్తాడు దేవుడు, బాధ్యతలు ఇస్తాడు. ఇదిగో నేనున్నానని ధైర్యపరిచి నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ 37:11 అంటాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దీనత్వములో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో నేనైతే చాలా సంతోషిస్తున్నా. హ్యాపీ ఉందా? అందరికీ హ్యాపీ ఉందా? దీనత్వములో భూమిని స్వతంత్రించుకోవచ్చు, సుఖపడవచ్చు. హల్లెలూయా. సుఖమున్నది. ఎందులో సుఖమున్నది చెప్పండి? పిల్లలను సంకలం పెట్టుకొని ఊరంతా తిరిగిందట నా పిల్లేదని. అట్లా దేవుని వాక్యమే దగ్గర పెట్టుకొని ఈ దీనత్వమును కలిగి ఉండకుండా నువ్వు ఊరంతా తిరిగినా టైం వేస్ట్. నేను సుఖపడాలి, నాకు సుఖం రావాలి, అందరు కూడేసి అవరా నాకు సుఖం లేదు రాలేదు. ఎవ్వరు పిల్లలు ఎవరు మనకు సుఖం ఇయ్యరు. తల్లిదండ్రులకు ఎవరైనా సుఖం ఇస్తారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులకు సుఖం ఇస్తారా? ఎవరికెవరు సుఖం ఇయ్యరు. సుఖపడాలంటే దీనత్వములో దీవెన ఉన్నది, సుఖమైన దీవెన. స్తోత్రం చెల్లించారా? మళ్ళా మిమ్మల్నే కనిపెడతా అంటే అయిపోయింది ఉండాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, తర్వాత
బహుక్షేమము. క్షేమము ఎందులో ఉన్నది చెప్పండి? దీనత్వములో అనాలి. క్షేమము ఎందులో ఉన్నది? గుడ్, అందరం గట్టిగా చెప్దాం. క్షేమము ఎందులో ఉన్నది? సుఖం ఎందులో ఉన్నది? లేవనెత్తబడడం ఎందులో ఉన్నది? పరలోక రాజ్యం కావాలంటే ఎక్కడున్నది? హల్లెలూయా. ఎన్నెన్ని దీవెనలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దీనత్వము కలిగి ఉండకుండా బిర్రుతనంతోటి, బిగుసుదనంతోటి, వ్యతిరేకతతోటి మనం ఏమి చెయ్యాలన్నా, సాధించాలన్నా అది మన వల్ల కాదు, మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. దీనత్వం కలిగి ఉంటే దేవుడు బహుగా దీవిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బహుక్షేమము కలిగి సుఖపడతారు. సుఖము కూడా దీనత్వములో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 11:9 చదవండి. యెషయా గ్రంథము 11:9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు, సముద్రము జలముతో నిండి. యెషయా గ్రంథం 11:4. 11:4 చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చాడు. మీరు చూసే విధానాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఈ లోకస్తులు అయితే ఎట్లా ఉంటుంది? కళ్ళ సైగ చేస్తే చాలు అక్కడ తీర్పు జరుగుతుంది. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన యథార్థతను బట్టి. హల్లెలూయా. కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు కాదు ఆయన. తర్వాత తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. విన్నదాన్ని బట్టి కూడా కాదు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. నీతిని బట్టి బీదలకు ఆయన తీర్పు తీర్స్తాడు. భూనివాసులలో దీనులైన వారికి, ఎవరికి ఆయన? దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. హల్లెలూయా. ఆయన దీనులైన వారికి ఆయన యథార్థముగా విమర్శ చేసే దేవుడు. చూపును బట్టి కాదు, మీ పైవేషమును బట్టి కాదు, మన పైవేషమును బట్టి ఆయన దీవెనలియడు, తీర్పు తీర్చాడు. ఆయన మన పైవేషాన్ని బట్టి కాదు, మన అంతరంగములో, మన కడుపులో, మన మనసులో ఏమున్నదో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్స్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మనుషులందరూ పైవేషం చూస్తారు, మాటకు భయపడతారు. మాట అంటే భయపడి వెనుకకు పోతారు. ఎంతటోళ్ళు అయినా దేవుడు ఏం చేస్తాడంటే మన అంతరంగంలో ఉన్న దీనత్వాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఎన్నెన్ని దీవెలు ఉన్నాయో చూడండి. చాలా దీవెలు. మనకు కావలసినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మనకు కావలసినవి అన్నీ ఇందులో మనం స్వతంత్రించుకోవచ్చు. కేవలము మనం దీనత్వము కలిగి ఉండడం ద్వారా, కేవలం మనం తగ్గించుకోవడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 29:19 చదువుతారా? 29:19 చదవండి. 29:19. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. హల్లెలూయా. చూడండి, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగు. దీనులు సంతోషపడతా ఉంటారు. ఇంకా తగ్గించుకుంటా ఉంటే, ఇంకా దీనంగా ఉంటే వాళ్ళ సంతోషం ఏమైతా ఉంటుంది? అధికమగును అని చెప్దాము. సంతోషం ఏమైతుంది? అధికమైతా ఉంటుంది సంతోషము. మనం దీనత్వం కలిగి లేకపోతే బాధలు అధికమైతా ఉంటాయి. ఏం అధికమవుతుందండి? బాధలు, వేదనలు అధికమైతా ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేను దీనత్వం కలిగి ఉండాలి, నా ప్రభువును నేను వెంబడించాలి, నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, వాక్యమును వినాలి, వాక్యం యందు భయము భక్తి కలిగి ఉండాలి, ప్రభువునందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను దీనత్వము కలిగి ఉండవలసి ఉన్నది. నేను మార్చుకోవాల్సి ఉన్నది. అనేక విషయాలలో నేను సెట్ చేసుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఈ బాధలు, ఈ వేదనలు, ఈ కష్టాలు, ఈ నెమ్మది లేని పరిస్థితులన్నీ, సంతోషము లేని పరిస్థితులన్నీ నాకు వచ్చినాయి అంటే నాలో దీనత్వము లేదు అనుకోవాలి. హలో, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమనుకోవాలండి? నాలో దీనత్వము లేదు. కాబట్టి
నాకు ఈ సమస్యలు, ఈ బాధలు, ఇవన్నీ ఏంది? నేను దీనుడనయి నీ పాదాల చెంతకు వస్తా ప్రభువా. నన్ను నేను తగ్గించుకొని నీ పాదాల చెంతకు వస్తా ప్రభువా. మనం దీనులమై ఆయన సన్నిధికి వెళితే ఆయన లేవనెత్తే దేవుడు. కష్టంలో నుండి, బాధలో నుండి, అనారోగ్య సమస్యల నుండి, అప్పుల బాధలో నుండి, అనేక సమస్యలు, చెప్పుకోలేని సమస్యల నుంచి ఆయన లేవనెత్తే దేవుడు. భూమిని స్వతంత్రించుకునేటట్టు చేసే దేవుడు. ఆయన మనకు ఆనందము, సంతోషం ఇచ్చే దేవుడు. ఏమున్నదని సంతోషపడాలి అంటే దేవుడు ఉన్నాడు. ఆయన దీవెనలను నడిపించే దేవుడు, ఆయన ఆలోచన చెప్పే దేవుడు, ఆయన నడిపించగలిగిన శక్తిమంతుడు. నాకు బాధలు వస్తే ఆయనే చూసుకునే దేవుడు. నన్ను నడిపించే శక్తిమంతుడే నా పక్కన ఉన్నాడు. నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు నడుస్తూ ఉండాలి. ఏమంటాడు యెషయా గ్రంథంలో? చదవండి. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనులకు కలిగే సంతోషము ఏమైతా ఉంటది? అధికమైతా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. బీదలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, దీనత్వం కలిగి ఉన్న వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకేమంటాడంటే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ సమస్త దీనులారా. ఒక మాట అంటారు అందరూ, సమస్త దీనులారా. దీనులతో చెప్తున్నాడు అన్నమాట. సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఈ దీనులతో ఏమంటున్నాడంటే యెహోవాను వెదకండి. మనం ఏం చేయాలండి? డబ్బును కాదు వెతికేది, ఆస్తులను కాదు వెతికేది, మనకు కష్టమైతే మనుషులను కాదు వెతికేది. మనం ఎవరిని వెతకాలి? ఫస్ట్ అంటున్నాడు, దీనులారా మీరు యెహోవాను వెతకండి. హల్లెలూయా. ఏదైనా ఆపద వచ్చింది అంటే ఎవరన్నా వచ్చి ఏం సలహా ఇస్తారంటే, పలానా హాస్పిటల్కి పో అంటారా లేదా? పలానా డాక్టర్ దగ్గరికి పో అంటారా లేదా? అయితే ఇక్కడ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, సమస్త దీనులారా మీరు యెహోవాను ఫస్ట్ వెతకండి. హల్లెలూయా. ఏమంటాడు? సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై. మీరు వెదకడమే కాదు, వినయము గలవారై ఉండాలి. ఏమై ఉండాలి? వినయము కలవారై ఉండాలి. కొంతమంది ఉట్టిగానే కోతి దండాలు పెడతారు, ఉట్టిగా మీదికి మాత్రం బయటికి పోయి పొట్టు తిరుగుతూ ఉంటారు. లేదు, అలాంటి నకరాలు చేసేటోళ్ళు కాదు. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎట్లుండాలంటే దీనత్వం కలిగి. దేవుని దగ్గర మన నకరాలు పనిచేస్తాయా? దేవుని దగ్గర మన ఆటలు పనిచేస్తాయా? దేవుని దగ్గర మన క్రియలు ఏమైనా పనిచేస్తాయా? దేవుని దగ్గర మన ప్లాన్స్ పనిచేస్తాయా? దేవుని దగ్గర మన ఆటలు సాగుతాయా? ఎంత అజ్ఞానులం మనం, ఎంత అజ్ఞానులం. దేవుని దగ్గర సాగయి మనం దీనత్వం కలిగి ఆయనను వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెతకాలి. దీనులారా, దీనులైతే మీరు వెతకండి. ఆ గర్వము పోకుండా, ఆ అహం పోకుండా, ఆ మనస్సులో, ఆ హృదయంలో ఆ తగ్గింపు లేకుండా, ఆ లోకానుసారమైన తలంపులతోటి, లోకానుసారమైన ఉద్దేశాలతోటి మీరు ఎంత వెతికినా ఆయన దొరకడు. ఆయన మీ చెంతకు రాడు. మీకు నెమ్మది ఉండదు, మీకు శాంతి సమాధానం ఉండదు, మీకు ఉత్సాహం ఉండదు, మీకు ఆనందం ఉండదు. ఇవన్నీ కోల్పోతారు. దీనత్వం కలిగి ఉంటే ఇవన్నీ మనకు ప్రభు దయచేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి ఆనందమా. పాడాలి, చప్పలు కొట్టాలి, పాడాలి. ఏ శాశ్వత ప్రేమతో సొంతపు
పాడాలి. హల్లెలూయా ఆనందమానంద ఆనంద తైలముతో అభిషేకించి ఆనందమానంద అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే భాగ్యమే. హల్లెలూయా. చప్పట్లు. హల్లెలూయా ప్రభు యేసుకే. హల్లెలూయా ఆనందమానంద ఏ జ్యోతి అయినా సియో నివాసమే ఆనందమానంద తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే భాగ్యమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే భాగ్యమే. హల్లెలూయా సదాకాలం పాడేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమస్త దీనులారా యెహోవాను వెదకండి అంటున్నాడు. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. దీనులను దాచే దేవుడు. చప్పట్లతో దేవుని స్తుతిస్తాం. ఒక శత్రువు చేతి నుండి ఉగ్రత నుండి దాచడానికి మన డబ్బు అక్కరకు రాదు. అందుకొరకే ఆ రోజున దేవుని ఉగ్రత దినమందు వాళ్ళ ధనము, వాళ్ళ బలము, వాళ్ళ బంగారము, వాళ్ళ వెండి వెలగలయన్నీ ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారట. వాళ్ళు సిద్ధం చేసుకునేదంతా దేని కొరకు? ఎలుకలకు గబ్బిలాలకు పడవేసి మమ్మల్ని కాపాడండి అని రాళ్ళ సందులకు పరిగెత్తే రోజు రాబోతున్నది. కొండలతో గుట్టలతో మాట్లాడి మమ్మల్ని కాపాడండి అనంటే ఎవ్వరు కాపాడలేరు. మనము ఉగ్రత నుండి కాపాడబడాలంటే చిన్న మాట అంటున్నాడు. మీరు దీనత్వం కలిగి తగ్గించుకొని నా సన్నిధిని వెతకండి, నా సన్నిధికి రండి, భయము భక్తి కలిగి ఉండండి, తగ్గించుకోండి, దేవుని మాట వినండి. మీరు తిన్నది అరుగుతుంది, మీరు తిన్నది అరిగించుకుంటారు, బలం వస్తుంది, ఆనందం వస్తుంది. మీరు కృంగితే లేవనెత్తుతా, మీ దీనత్వము చూస్తా, మీ చూపు చూడా. మీరు దేవుడు ఏంది అంటే ఇంకింత నలిగిపోతారు. కానీ దేవుడా నీ సన్నిధికి వచ్చినామయ్యా. హల్లెలూయా. ఏందయ్యా ఈ కష్టాలు ఇంకా పోతలేవు, జీవితం మార్చుకుంటే పోతాయి. ఏందయ్యా ఈ బాధ, ఎంత బిగుసుగా ఉంటావో సత్యదనక గట్లనే ఉంటాయి. ఎంత తగ్గించుకొని ఇక చాలు జీవితం ఏంది, నా ప్రభు దగ్గరికి వెళ్తా, నన్ను నేను తగ్గించుకుంటా, దీనత్వం కలిగి ఉంటా. నన్ను కోరేది ఒక్కటే కదా. యేసయ్య కోరేది ఎన్ని కోరుతాడని మన దగ్గర నుంచి?
ఇన్ని ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, జీవం ఇచ్చి, ఆహారం ఇచ్చి, భూములు ఇచ్చి, అన్ని ఇచ్చి బతుకు జీవుడా అని విడిచిపెట్టి అన్ని ఇచ్చి ఒక్కటి కోరుతాండు ఆయన, దీనత్వం కలిగి తగ్గించుకోనుండు. నిన్నెట్లా చేయాలో నాకు తెలుసు, నిన్నెట్లా హెచ్చించాలో తెలుసు, నిన్నెట్లా ఆనందంగా ఉంచాలో తెలుసు, నిన్నెట్లా ఈ భూమిని స్వతంత్రించుకునేటట్లు చెయ్యాలో నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. ఆ తెలిసిన దేవుని విడిచిపెట్టి ఊరంతా తిరిగినా, దేశమంతా తిరిగినా మన జీవితంలో కాదు. దేవుడి అనుమతిస్తేనే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు ఇంకా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల, ఎదుటి వాళ్ళ ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని. ఏం వస్త్రం ధరించుకోవాలట? గర్వం అనే వస్త్రం కాదు, డబ్బు అనే వస్త్రం కాదు. వస్త్రం ఉన్నది. ఏ వస్త్రము? ఆ వస్త్రం ఎవరికి కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది. హల్లెలూయా. మనం మీద వేసుకునే రంగురంగుల బట్టలన్నీ మనుషులకు కనిపిస్తే, మనం ధరించుకునే ఒక కొత్త వస్త్రం ఉన్నది. ఆ వస్త్రం పేరు దీన మనస్సు అనే వస్త్రము. ఆ వస్త్రము లేకుండా నువ్వు ఎన్ని బాగోతాలు ఆడినా అంత పట్టిదే, వస్త్రము లేనట్టే. హల్లెలూయా. వస్త్రాలు లేని వాళ్ళని ఈ లోకంలో ఎట్లా చూస్తారు చెప్పండి? గట్లా చూసుడు అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్త్రము దీన మనస్సు అనే వస్త్రము. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అని చెప్పి ఏమంటాడు? మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని, వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మనకు ఏ అలంకారం ఉండాలి? అందరు చెప్పాలి, దీన మనస్సు అనే వస్త్రము అని చెప్పాలి. ఏ అలంకారం ఉండాలి? రాశి 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 కడిగిన పెద్ద 10 నిమిషాలకే అదంతా పోతుంది. బ్యూటీ పార్లర్ పోతే 24 గంటలు ఉంటుంది. ఎంత రాజి రాజి వాడు బ్రష్లు కొట్టి ఎన్ని చేసినా కూడా. కానీ దీన మనస్సు అనే వస్త్రమే ఒరిజినల్. ఏ వస్త్రం ఒరిజినల్? ఈ ఒరిజినల్ వస్త్రాన్ని చింపేసుకొని ఆ చినిగిపోయే వస్త్రాల కొరకు తిరుగుతాను చూడండి, ఏం లాభము లేదు. అసలు వస్త్రం ఏది? కాబట్టి దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవునికి ఇష్టము లేని ఒక పెద్ద పని ఏంటంటే, ఒక పెద్ద శత్రువు ఏంటంటే అహంకారమైన మనస్సు. ఏ మనసు? అహంకారం ఉండద్దు మనిషికి. ఏముండద్దండి? అహంకారం ఉండద్దు. నువ్వు చెప్తే నేను చేయాలా? నువ్వేంది, అదేంది, ఇదంతా అహంకారం. దేవునికి అయిష్టమైనది, ఇష్టము లేనిది నువ్వు చెప్తే చేయాలనా? ఆ గుడిసెలో ఉన్నప్పుడు సమందరం భయంకరమైన శ్రమ వస్తుంది, ఇది వస్తుంది, అదే వస్తుంది అంటే వస్త్రము ధరించుకున్నాడు భయపడడు. అవన్నీ అనుభవించి అవన్నీ దాటుకుంటా తొక్కుకుంటా వచ్చినాయి ఇక్కడి వరకు. ఇక ఇంకేమున్నది? ఆ వస్త్రం ఉంటేనే బతుకుతామని తెలుసుకున్నా. ఆ వస్త్రం లేకపోతే మనకు బతుకు లేదని తెలుసుకున్నా. మీతో కూడా మాట్లాడుతున్నా, ఎన్నోసార్లు మాట్లాడాను ఈ మాటలు. ఈ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుంటే దేవుడు మాత్రం అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడు? మనకు తెలియకుండానే అహంకారం మనలో ఉంటే దాన్ని తొలగించుకుందాం. మనకు తెలియకుండానే సాతానుడు అహంకారమైన మనస్సును తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనస్సు మనకు ఉండద్దు. అహంకారం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మనం నశించిపోతాం, కృషించిపోతాం, కృంగిపోతాం. మనము పైకి రాలేము. అహంకారమైన మనస్సు మనల్ని నష్టంలో ముంచేస్తుంది. అహంకారమైన మనస్సు మనకు ఆనందం లేకుండా చేస్తుంది. అహంకారమైన మనసు మనకు నిద్ర లేకుండా చేస్తుంది. అహంకారం తొలగిపోతే సుఖంగా పడుకుంటాను. హల్లెలూయా.
చూడండి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఓ చప్పట్లతో దేవుని స్తుతిస్తాం గట్టిగా. అహంకారులను ఎదిరించి ఎవరికి కృప ఇస్తాడు దేవుడు? అందరూ చెప్పండి, దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప ఉంటుంది? దేవుని దయ, దేవుని కృప ఉండాలంటే మనం దీనత్వం కలిగి ఆయన పాదాల సన్నిధికి వెళ్ళాలి, ఆయన పాద సన్నిధిని సమీపించాలి. ప్రభువా, నేను దీనత్వం కలిగి ప్రవర్తించుటకు నాకు నీ వస్త్రము దయచేయ్యా. నేను దీనత్వం కలిగి ఉంటే నాకు ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి, నాకు ఆనందం. నేను గర్వంతో అహంకారంతో ఆనందం పోగొట్టుకున్నా, సంతోషం పోగొట్టుకున్నా, ఇంకా నీవిచ్చే అధికారం పోగొట్టుకున్నా, అన్నీ పోయినాయి అయ్యా. అహంకారము పనికి రాదని తెలుసుకున్నా. కాబట్టి నీ యొక్క దీనమైన వస్త్రము నాకు ధరింపచేయి, నీ పాదాల చింత బడి ఉంటా అంటే దేవుడు మళ్ళా లేవనెత్తుతాడు, ఆయన బలపరుస్తాడు, కృప చూపుతాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని ఓదార్స్తాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు కిందికి చదివితే పేతురు అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు దీనత్వం కలిగి ఉంటే దేవుడు తగిన సమయమందు, తగిన సమయం ఉన్నది, ఒక సమయం ఉన్నది, ఆ సమయములో దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. అప్పటి వరకు మనం దీనులముగా ఉండాలి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతులు, ఆయనే చెయ్యిడ్చి పెడితే మనం అక్కెరకు రాకుండా పోతాం. ఆయన చెయ్యిడ్చి పెట్టిన అనుకో, ఆయన చెయ్యికి వెళ్ళి బయటికి వెళ్ళినాం అనుకో, ఆయన చేతికి ఉండుంటే సాతాను రమ్మని పిలుస్తాడు. ఇగో బంగారం ఉన్నదిరా, వెండి ఉన్నదిరా, వజ్రాలు ఉన్నాయిరా, గొప్ప గొప్ప ఇండ్లు ఉన్నాయిరా, ధనం ఉన్నదిరా, నీ పిల్లల పెళ్ళిళ్ళు అయితే రా, ఓ నీ పిల్లకు పలానోడు ఉన్నాడు రా, వాళ్ళ దగ్గర మస్తు ధనం ఉన్నది రా అని పిలుస్తూ ఉంటాడు. నీ పిల్లగానికి తినే అంత ఆముదానం ఉన్నది రా అని వాడు పిలుస్తూ ఉంటాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉన్న వాళ్ళను చెడగొట్టడానికి వాడు చూస్తూ అంటాడు. ఎంతమంది తనుల పడి పడిపోయినలో ఇప్పటికైనా అంటున్నా, మరలా ఆయన రెక్కల కిందికి వద్దాం. ఆయన విడిచిపెట్టేవి దేవుడు కాదు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన రెక్కల కింది నుంచి బయటికి వచ్చినాడేవాడు బాగుపడాడు. ఆయన రెక్కల నీడలోనే సమస్తముని. ఆయన రెక్కల నీడలో ఉండాలంటే మనకు అహం తగ్గాలి, అహంకారం తగ్గాలి, తగ్గించుకోవాలి, దీనత్వం కలిగి మనం ఉండాలి, దీనత్వం కలిగి మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు తగిన కాలము, అది మాత్రం చూసుకోవాలి. ఇక దీనత్వం కలిగి ఉన్నా కదా, ఒక్క రోజుకే ఇవన్నీ రావాలి పడాలి అనుకుంటే కుదరదు. తగిన కాలము, అందరు చెప్తారా? తగిన కాలము. దేవునికి ఒక కాలం ఉంటుంది, దేవునికి ఒక టైం ఉంటుంది. ఇంతగా తగ్గించుకుంటున్నాడు, ఇంతగా దీనత్వం కలిగి ఉన్నాడు కదా, ఇంతగా నా మీద విశ్వాసం ఉన్నది కదా, ఇంతగా నమ్ముకుంటున్నాడు కదా, పలాని టైంలో ఎవడొచ్చినా ఇక దీవెన రిలీజ్ చేస్తా అనుకుంటాడు. ఆయన సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. మన జీవితంలో ఏది కావాలన్నా కూడా ఆయన సెలవే కావాలి. ఆయన సెలవు లేనిది మనం ముందుకు సాగలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక, ఒక మాట ఏమంటాడంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతపడతాడు, బాధపడతాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయండి. మీ బాధలు, మీ చింత, మీ కష్టాలన్నీ ఎవరి మీద వేయమంటున్నాడు? ఎవడన్నా అంటాడా? నీ కష్టం నేను భరిస్తా పో అంటాడా? ఎవడైనా అంటాడా అండి? ఎవడన్నాడు? ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. మనకు గొప్ప దేవుడు దొరికాడు, మనకు మంచి దేవుడు దొరికాడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు దొరికాడు. ఆయన విలువను మనం గుర్తించాలి. ఆయన అంటాడు, మీరు చింతించకండి, మీ చింత యావత్తు నా మీద. ఎవ్వడనడు బాధలో కష్టంలో ఉన్నా అనంటే ఎవ్వడు నీ కష్టం తీసుకుంటా అని అనలేడు. కాకపోతే నీకేం సహాయం చేయాలో అడుగు,
నేను ఇస్తా కానీ నీ కష్టమైతే నేను తీసుకోలేను అంటారు. మన బాధ మనమే భరించాలి. కానీ ప్రభు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నీ కోసమే నేను ఆలోచన చేస్తున్నా అని అంటాడు. ఎంత మంచి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నోడు చేతులైతే మీ చింత యావత్తు నా మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఏం బుద్ధి ఉండాలి మనకు? చాలా జాగ్రత్త, అలర్ట్ బుద్ధి ఉండాలి. ఒకడు మనకు విరోధి ఉన్నాడు, ఒకడు సాతానుడు ఉన్నాడు. మనల్ని ఎప్పుడు పడగొట్టాలి, ఏ ఆలోచనతో పడగొట్టాలి, ఎక్కడ పడగొట్టి పబ్బం గడుపుకోవాలి అని ఒకడు ఎదురు చూస్తాడు. అది మర్చిపోవద్దు. ఒకడు ఎదురు చూస్తాడు, ఎప్పుడు పడిపోతారా, ఎప్పుడు నవ్వుల పాలవుతారా, ఎప్పుడు హేళనవుతారా, ఈ కుటుంబంలో వచ్చి ఏ ఆలోచన పెడితే వీళ్ళు పడిపోతారు, ఏ ఆలోచనతో అయితే వీళ్ళు లొంగిపోతారు అని మన విరోధి అయిన ఒకడు సాతానుడు ఉన్నాడు, వాడు ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, బుద్ధి కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, వాని చేతిలో పడకండి, మీరు ఆగమైపోతారు, బాగుపడలేరు. మీరు వారి మాటలు వింటే బాగుపడలేరు. ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయండి, నేనున్నా మీ చింతను భరించేవాడిని, నీ భారము భరించేవాడిని, నీకేం కావాలో తగిన టైంలో నిన్ను హెచ్చిస్తా, ముందూరికి నువ్వు హెచ్చించబడలేవు అంటున్నాడు. ముందూరికి హెచ్చించబడలేము. హల్లెలూయా, స్తోత్రం చెల్లిజా, హల్లెలూయా. మొన్న నేను ప్రార్థనించి మేమేం చేసినా మేము సాధించలేమయ్యా. ఆయన అంటాడు చూడండి, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండండి, తగిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రతిదానికి ఒక కాలం, ఒక టైం ఉన్నది. ఆయన ఫెయిల్ చేసే దేవుడు కాదు, ఆయన అవమానపరిచే దేవుడు కాదు, మనల్ని ఓటమి పాలు చేసే దేవుడు కాదు, మనల్ని ఓడింపజేసే దేవుడు కాదు. ఆయన మామూలు దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు. మన ఆలోచనలతోటి ఉరికి పరిగెత్తి మనం ఫెయిల్ అవుతాం, కానీ ఆయన ఆలోచనతో మనం ముందుకెళితే మనం ఎన్నడూ ఫెయిల్ కాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కిందికి చదవండి. ఆయన అంటాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మీకు మంచి బుద్ధి ఉండాలి, వెంటనే దేవుని బుద్ధి రావాలి, సైతాను బుద్ధి కాదు. ఆయన అంటాడు, మనం ప్రార్థనలోనే ఏదైనా తెలుసుకోవచ్చు. ఆయన సన్నిధిలో గడపడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా. ఏమంటాడు ఇంకా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తాడు. మీ విరోధి వాడు మీ మేలు కోరేటోడు కాదు, మీ కీడు కోరేటోడు ఉన్నాడు. ఒకడు మిమ్మల్ని నాశనంలో పట్టియాలని ఒకడు ఎదురు చూస్తున్నాడు, మిమ్మల్ని హేళన చేయాలని, గేలి చేయాలని, మిమ్మల్ని పడగొట్టాలని ఒకడు చూస్తున్నాడు. వాని ఆలోచనలు వినకండి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. వాని బాధంతా ఏందట? ఎవరిని మింగాలని చూస్తాడు వాడు. మింగిండు వాడు, లోకమంతా మింగి కూర్చున్నాడు. ఇక మింగేది ఎవరు ఉన్నారు? మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనమే. వాడు మింగకుండా చూడాలి. వాడు కొరుకుడు కాదు, కొండ శిలువ లెక్క డైరెక్ట్ మింగుతాడట. వాడు మింగాలని చూస్తున్నాడు. అమాంతం మింగితే అడ్రస్ లేకుండా పోతాం. వాని ఆలోచనలకు మనం వెళ్ళద్దు. వాని నోటిలో పడకుండా దేవుడు కాపాడుతాడు. చప్పలతో ప్రభుని స్తుతిస్తాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని నోటిలో పడకుండా చూస్తున్నాడు. లాస్ట్ ఒక మాట చదివి మనం ముగిస్తాము. కీర్తనలు 40:17. కీర్తనలు 40:17 లాస్ట్ మాట, ఒక బలమైన మాట చెప్తున్నాడు చూడండి. మనము దీనత్వము కలిగి ఉండాలని. నేను శ్రమల పాలై దీనుడనైతిని. కొంతమందికి కొడితేనే వింటారట, గద్దింపు వినరట. కొంతమంది కొడితే వింటారట. ఇక్కడ కొడతాడు ఆయన, కొడతాడు. నువ్వు దీనుడవు కావాలి అంటే ఏం చేస్తాడు? కొన్ని టాకాలు వేస్తున్నాడు. ఏంటట? ఏం టాకాలట అవి? నేను శ్రమల పాలయి. శ్రమ వచ్చిన వాళ్ళు దీనంగా ఉంటారు. బయట సవాలు చేసిన వాళ్ళు, దాదాగిరి చేసిన వాళ్ళు మంచాల పడితే తెలుస్తుంది వాళ్ళ మాట ఎట్లుంటుంది. కూతెల్లది, మాట రాదు. కాబట్టి చూసి ఒక్క దెబ్బ కొట్టి మంచాలేసి
శ్రమలు వచ్చినప్పుడు దీనత్వం నేర్పుతాడు. స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? డైరెక్ట్ మూటలు మూటలు ఇస్తే మనం ఆగుతామా? మూటలు మూటలు ఇస్తే ఎట్లా చేయాలో మనకు అర్థం కాదు. ఒకని బాగా ఇచ్చిండు, పంట ఇచ్చిండు. వాడు ఏమనుకుంటాడు? నా ప్రాణమా తిను తాగు సుఖపడు. ఇక ఎవ్వరు అక్కర్లేదు. ఇక నా ప్రాణమా తిను తాగు సుఖపడు. గా తిని తాగి సుఖపడేటోళ్ళే 100, 200, 500 సంవత్సరాలు బతికితే ఇక మరి మామూలు అందరూ చచ్చిపోవు, బలవంతులే బతుకు. అవునంటారా కాదా? తిని తాగేటోడే కనుక బతికితే. హల్లెలూయా. మనం ఎండకపోయిన చేపల్లాగున్నా గట్టిగా ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన శక్తి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. యేసయ్య తలుసుకుంటున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు తలుసుకోకపోయినా యేసయ్య ఏం చేస్తున్నాడు? నన్ను తలుసుకుంటాడు. వట్టిగానే అంటారు, నువ్వు నాకు నిన్ను తలుసుకుంటానా అని అంటారు. కానీ మనుషులు తలుచుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం మనల్ని తలుచుకుంటాడు. హల్లెలూయా. ముఖ్యమంత్రి మనల్ని తలుచుకుంటాడా అండి? ఆయన ఎక్కడుంటాడో మనం ఎక్కడుంటామో తెలియదు. ఆయన ఎవరో మనం ఎవరో, మన పేరు ఆయనకు తెలియదు. ఆయన పేరు అయితే మనకు తెలుసు. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే, నేను తలుచుకుంటానా. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. ముఖ్యమంత్రి వచ్చి మన మీద చేయేసి నిన్ననే జ్ఞాపకం చేసుకున్నా అంటే ఎంత తబ్బిబ్బైపోతాం, ఉబ్బిపోతాం. కానీ ముఖ్యమంత్రిని పుట్టించిన మన ప్రభువే ఏమంటున్నాడంటే, నేను తలుచుకుంటున్నా. హల్లెలూయా. ఎవడు తలుచుకోడు మనల్ని. కష్టంలో ఉంటే ఎవడైనా తలుచుకుంటాడా అండి? బాధలో ఉంటే ఎవడైనా తలుచుకుంటాడా అండి? శ్రమలో ఉంటే ఎవడన్నా తలుచుకుంటాడా? ఎవడు చూసినా మన భూములు కాచించేటోళ్ళే, మన డబ్బు కాచించేటోళ్ళే, ఏమన్నా పెడితే తిందామని అనుకునేటోళ్ళే, సాయంత్రం పోతే ఏమన్నా పోతే తాగుదామనుకునేటోళ్ళే. తలుచుకునేటోడు ఇవ్వలేడు. ఎవడైనా తలుచుకుంటాడు అంటే మన దగ్గర తిని తాగడానికే తలుచుకుంటారు. కష్టం వస్తే ఎవ్వరు రారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఒక ఆయన మనల్ని తలుచుకునే దేవుడు ఉన్నాడు. ఆయన యేసయ్య. చపలతో దేవుని స్తుతిద్దాం. ఎవడు తలుచుకోకపోతే ఏందండి? యేసయ్య తలుచుకుంటున్నాడు. మనం ధైర్యపడాలి. ప్రభువా, నువ్వు తలుచుకుంటాను. నేను తలుచుకోకపోతే బతకనయ్యా, నేను తగ్గించుకుంటానయ్యా, నీ సన్నిధికి వస్తానయ్యా అని. కొంతమందికి వద్దు ఈ అలవాటు బంద్ చేయి, ఇట్లా చేయి, అట్లుండయ్యా అంటే ఎవడినడు? శ్రమల పాలైనాక దీనులుగా మారుతారు. శ్రమలు రాకముందే దీనంగా ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. శ్రమలు రాకముందే దీనత్వము కలిగి ఉంటే, దీనులను ఆయన కనికరించే దేవుడు, దీనులను బాధ పెట్టే దేవుడు కాదాయన, దీనుల సంతోషాన్ని తీసేసే దేవుడు కాదాయన, సహాయం చేసే దేవుడు, దీనులను ఇబ్బంది పెట్టే దేవుడు కాదాయన. ఎవరిని ఇబ్బంది పెడతాడంటే అహంకారులను ఇబ్బంది పెట్టే దేవుడు, అహంకారులను మార్చగలిగిన దేవుడు ఆయన, అహంకారులకు శ్రమనిచ్చి మార్చే దేవుడు ఆయన. అక్కడికి ముందే మనము తగ్గించుకొని దీనులముగా ఉంటే దేవుడు కనికరిస్తాడు. దేవుడి మాటలు మనందరిలో ఆశీర్వదించును గాక. రండి ఈ సమయంలో